టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంతరిక్ష కేంద్రం నుంచి శుభాంశు చివరి సందేశం. కరెగుట్లలో నెలకొన్న మరోసారి హైటెన్షన్ వాతావరణం. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు వేదిక అవుతున్న ఆంధ్రప్రదేశ్. పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరగబడ్డ సొంత గ్రామ ప్రజలు. టీటీడీలో అన్ని మతస్థులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బోర్డు మెంబర్. ఇక వివరాలకు వెళ్తే, మానసిక వ్యాధులను సంగీతం దూరం చేస్తుంది. బాధలో ఉన్నవారు పాత పాటలు వినాలి. ప్రతి ఒక్కరూ తమ బాధను మర్చిపోయేందుకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాత పాటలు వినాలి. అప్పుడు మనసు పులకరించిపోయి బాధను మర్చిపోవచ్చని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో శ్రీ సిద్ధి వినాయక సంగీతం నిలయం చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ప్రసంగించి బహుమతులను ప్రదానం చేశారు. మానసిక వ్యాధులు ఉన్నవారు సంగీతానికి దగ్గరై తమ మానసిక వ్యాధులను దూరం చేసుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. సార్ చూడండి సార్, సార్ ఇట్లా చూడండి సార్, అట్లా ఉండండి సార్. కూడా దాదాపుగా మొన్న చిన్న యాక్సిడెంట్ జరిగిన తర్వాత టీవీ అప్డేట్ చేశాను. ఇక్కడ ఉండే కార్యక్రమం చేసేవరకు అందుకే ఆయన ఇప్పుడు పర్యటనలో ఉంటాడు. కానీ ఈరోజు కూడా ఉదయం నుంచి నిన్న ఇవాళ రాష్ట్ర తెలుగు మహాసభలు జరిగాయి. 6కి అయిపోతుందని చెప్పినట్టు మాకు పూర్తి చేయమని కూడా చెప్పి 4:30కి పూర్తి చేయండి అని చెప్పేసి. ఎందుకంటే ఆదివారం అయితే పిల్లలకు చేయడం జరిగింది. అక్కడే కాకుండా ఇంట్లో కూడా పిల్లలకు సంగీతం నేర్పుతూ ఇప్పటికీ విద్యను కొనసాగిస్తుంది మన శంకర్ శర్మ గారు. ఒకవైపు క్రీడలన్నా మరొక వైపు సాంస్కృతిక కార్యక్రమాలన్నా కూడా ఆయన ఎంత వైద్యులు ఇప్పుడు ఆయన కూడా ఇవన్నిటి కూడా సమానమైనటువంటి అభిమానం ఆయనకు ఉంది. ఆయన మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఏ కార్యక్రమం చెప్పినా కూడా మన నవీన్ వస్తున్నాడు. ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా అట్లా కొన్ని పాటలు ఉన్నాయి. ఘంటసాల పాడిన పాటలు, తర్వాత ఆత్రేయ గారు రచించిన పాటలు, వేణు సుందరరామూర్తి గారు రచించిన పాటలు, చిరానంద రెడ్డి గారు రచించిన పాటలు, ఆ పాత పాటలు, ఘంటసాల పాటలు ఒకసారి విన్నామంటే తొలగించిపోతుంది. అది నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మర్చిపోతావు. కాబట్టి ఒకటి మానసికమైన ఒత్తిడిని దూరం చేస్తుంది, మానసిక రుగ్మతలకు ట్రీట్మెంట్ అనస్థీషియాగా పనిచేస్తుంది, పెయిన్ తగ్గడానికి పనిచేస్తుంది. మ్యూజిక్ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. మ్యూజిక్ ఒక గంట ప్రాక్టీస్ చేస్తాను, 3-4 అవర్స్ చదివినా అంటే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అవుతారు, డాక్టర్లు అవుతారు. కాబట్టి మ్యూజిక్ ను ఎవరైతే చిన్నప్పుడే పిల్లలకు ఎవరైతే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కానీ, వోకల్ మ్యూజిక్ కానీ, క్లాసికల్ మ్యూజిక్ కానీ, భరతనాట్యం కానీ, ఏదైనా కానీ మన పిల్లలను ఎంకరేజ్ చేస్తున్నామంటే వాళ్ళు రైట్ పాత్ర పోతున్నట్టు మ్యూజిక్ విషయంలో. కాబట్టి అటువంటి మ్యూజిక్ ను ఎంకరేజ్ చేయడానికి ఈరోజు పవన్ మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి, అందులో ఒక కాలమంది ఎదురుగా మా అమ్మ పేరు కూడా సరస్వతమనే. నేను అప్పుడే అనుకున్న మేడం పేరు చూసినప్పుడు ఆమెలో మా తల్లి కూడా చూడొచ్చు. మ్యూజిక్ పాత్రదేవి కదా. సో ఇటువంటి ఈ స్టేజ్ మీదకి రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్ లో
ప్లస్ మ్యూజిక్ వీక్షించడానికి మీరు ఇక్కడికి రావడం అనేది, ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనుకోని మీరు రావడం, అందరూ పార్టిసిపేట్ చేయడము, ఆ తల్లులు ముఖ్యంగా నా పిల్లల్ని ఎంకరేజ్ చేసే తల్లులకు నేను మరొకసారి నిజంగా వందనాలు తెలుపుకుంటున్నాను. మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. ఈ ఫీల్డ్ లో మరింతగా డెవలప్ కావాలి. అదే ఈ సంస్కృత్ కళాశాల మ్యూజిక్ స్కూల్ శారదా పీఠం శారదా సంగీత కళాశాలలో జరుగుతుంది. కాంగ్రెస్ ఐఎన్టీయూసీలో 2 గ్రూపులు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా సుధాకర్ బాబును అడ్డుకోవాలని రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలకు ఫిర్యాదుకు ముమ్మర ప్రయత్నాలు. కర్నూలు జిల్లాలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీలో గ్రూపుల రాజకీయం నడుస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని నియామక విషయంలో మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబును నియమించాలని ఒక వర్గం మద్దతు ఇస్తుండటంతో మరో వర్గం అడ్డుపడుతున్నట్లు కనబడుతుంది. మరోవైపు ఐఎన్టీయూసీలో బతుకన్న సుంకన్నల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ఐఎన్టీయూసీ నాయకులతో విభేదాల వల్ల నష్టం వాటిల్లుతుందని చెప్తున్నారు. బీజేపీ జెండాల తొలగింపు. యువ నాయకుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగునూరు రాఘవేంద్ర తన సొంత నిధులతో గత ఏడాది కర్నూలు నగర పరిధిలో చోట్ల భారతీయ జనతా పార్టీ జెండాలను పాతారు. అయితే ఇప్పుడు జెండాల పరిస్థితులను చూస్తే తొలగించి బోసిగా కనపడుతున్నాయి. ఈ భారతీయ జనతా పార్టీ జెండాలను తొలగించాల్సిన అవసరం ఎవరికి ఉందో, ఎందుకు చేశారో తెలియని పరిస్థితులు ఉన్నాయి.
కాల్వ శ్రీరాంపూర్ మండలం కేంద్రంలో ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామానికి చెందిన జగదీష్ వద్ద 90,000 లంచం తీసుకుంటగా ఏఈని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ రోడ్డుపై కారులో కాంట్రాక్టర్ రాజు వద్ద సీసీ రోడ్డు నిర్మాణం ఎంబీ రికార్డుల కోసం 90,000 లంచం తీసుకుంటుండగా జగదీష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని, ఇంకా విచారణ పూర్తి కావాల్సి ఉంటుందని తెలిపారు. మన పంచాయతీ రాజు నమస్తే అండి. నేను విజయ్ కుమార్, డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ యాంటీ కరప్షన్ బ్యూరో. ఈరోజు మనకి పెందోట జగదీష్ బాబు అసిస్టెంట్ ఇంజనీర్ అండి. ఇతను పంచాయతీరాజ్లో పనిచేస్తారు. వీరు 1 lakh డిమాండ్ చేశారు. ఒక 3 రోడ్స్ ఓదేలు విలేజ్ దగ్గర 3 రోడ్స్ వర్క్ అయింది. ఆ వర్క్స్కి బుక్స్ చెక్ చేసేసేసి వాటి మెజర్మెంట్స్ తీసుకొని దాని మీద రిపోర్ట్ ఇచ్చి అతనికి బిల్స్ ఇవ్వడానికి కోసము కంప్లైనెంట్ గారికి ఆయన దగ్గర నుంచి కంప్లైనెంట్ దగ్గర నుంచి ₹1,00,000 డిమాండ్ చేశారు. దాన్ని కంప్లైంట్ గారు మాట్లాడటం వల్ల కొద్దిగా తక్కువ చేసుకొని 90,000కి ఫిక్స్ అయింది. ఈరోజు 90,000 రూపీస్ క్యాష్ బ్రైబ్ తీసుకుంటుండగా, లంచం తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. వారి లెఫ్ట్ హ్యాండ్ పాజిటివ్ సిగ్నల్ వచ్చింది, అంటే పింక్ కలర్గా మారింది. అండ్ డాష్ బోర్డ్లో కూడా ఆ పెట్టిన ప్లేస్లో పేపర్స్ అక్కడ తీస్తే అది కూడా డాష్ బోర్డ్ దగ్గర నుంచి కూడా పింక్ కలర్ వచ్చింది. సొల్యూషన్ గంగారం విలేజ్ పెట్రోల్ రోడ్డు మీదనే క్యాష్ తీసుకున్నారు ఉంది కదా. హాస్పిటల్ ఎదురుగుండా రోడ్డు మీద ఆయన అతని కారులో తీసుకుంటే అప్పుడు మేము పట్టుకున్నాం. పాజిటివ్ వచ్చి ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే 15 రోజులు మీరు ఆల్రెడీ రైడ్ జరుగుతుంది, పట్టుకుంటున్నారు, అయినా కానీ అధికారులు చలనం చేశారు. అది దానికి ఇంకా మనం ఏం చేయలేమండి. మా వరకు మేము ఇన్ఫర్మేషన్ మీద దాన్ని బట్టి మేము రేట్స్కి వెళ్తున్నాము. మాకు సాయశక్తిలో మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. ఎంత 15 లక్షలు ఎంత అడిగిండు? 90,000 ఏమన్నా ఇచ్చిరా? ఫస్ట్ ఒక్కసారి 90,000 ఏడా ఇచ్చిన అడిగిందా? హాస్పిటల్ ముందట ప్రధాన భారత వ్యోమగామి శుభాం శుక్లా సోమవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీడ్కోలు పలకబోతున్నారు. 18 రోజుల యాత్ర ముగించుకొని భూమిపైకి తిరిగి రాబోతున్నారు. ఈ సందర్భంగా శుభాం శుక్లా చివరి సందేశం ఇచ్చారు. అంతరిక్షం నుంచి భారత్ను గమనిస్తే ఉన్నత ఆశయంతో కూడిన నిర్భయమైన నమ్మకమైన గర్వంతో ఉప్పొంగిపోతున్న దేశంగా కనిపిస్తుందని అన్నారు. ఈ రోజుకు మన దేశం సారే జహాజ్ సే అచ్చా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. In all this, when I started on Falcon 9 on 25th, and I think it has been made amazing or incredible because of the people who are involved. The team that is standing behind me, you guys have made it really special for us being here on the station, and it was an incredible joy to be here and working alongside with a bunch of professionals like you. Over the past 2.5 weeks or so, we have done a lot of science on the station. We have done outreach activities and also looked back at the earth. Whatever time we found, we were always looking out the window, and it almost seems magical to me. And I would like to take this opportunity to thank my country and all their citizens for supporting this mission and me with all their hearts. And I would like to thank ISRO for making this happen. All the colleagues at ISRO who have worked tirelessly in developing all the protocols, the science and the outreach activities, the researchers back in India, the students who developed the outreach items that I carried. I would also like to thank NASA and its international partners, Axiom Space, SpaceX, for ensuring that we were trained adequately well and providing all the support round the clock, and all the people who are sitting on ground supporting this mission, making it extremely successful. I would agree with what TB said, that these missions have much far-reaching implications beyond science,
and that is what I believe that this mission would also do in all of our respective countries as well. Going back from here, I carry with me a lot of memories and the learnings out of this mission that I would try and spread back. But the one thing that really sticks to me is what humanity is capable of when all of us come together from different parts of the world and work for a common goal or a common objective. It is truly incredible. So thank you everyone, and it has been an incredible mission for me. And अब कुछ शब्द मेरे देशवासियों के लिए हिंदी में. कमाल की यात्रा रही है ये मेरी, लेकिन अब जैसे मेरी ये यात्रा ख़त्म होने वाली है, आपकी और मेरी यात्रा अभी बहुत लंबी है. हमारी ह्यूमन स्पेस मिशन की जो यात्रा है वो बहुत लंबी है और बहुत कठिन भी है, लेकिन मैं आपको विश्वास दिलाता हूँ कि अगर हम निश्चय कर लें तो तारा अभी प्राप्यन्ते, इवन स्टार्स आर अटेनेबल. 41 साल पहले कोई भारतीय अंतरिक्ष में गए थे और उन्होंने हमें बताया था कि ऊपर से भारत कैसा दिखता है. और कहीं ना कहीं मुझे लगता है कि हम सब ये जानना चाहते हैं कि आज भारत कैसा दिखता है. मैं आपको बताता हूँ, आज का भारत स्पेस से महत्वाकांक्षी दिखता है. आज का भारत निडर दिखता है. आज का भारत कॉन्फिडेंट दिखता है. आज का भारत गर्व से पूर्ण दिखता है. और इन्हीं सब कारणों की वजह से मैं एक बार फिर से कह सकता हूँ कि आज का भारत अभी भी सारे जहां से अच्छा दिखता है. जल्दी धरती पर मुलाकात करते हैं. धन्यवाद. రాష్ట్రంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజనీరింగ్ సర్కార్ ప్రజల ఇండ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఉపసంహరించకపోతే మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కర్నూలు నగరంలోని స్థానిక విద్యుత్ సౌధ మందు వందలాది మంది ప్రజలతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బైఠాయింపు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడారు. ఎక్కడెక్కడ పాల్గొంటారని అని చెప్పేసి రైతులకు కానీ మహిళలకు కానీ పిలుపునిచ్చారు. మరి వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు అంటే, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో స్మార్ట్ మీటర్లు అవేమో బాంబులాగా ఉన్నవి, వీళ్ళు వచ్చిన తర్వాత అవి స్వీట్ లాగా అయిపోయినాయని మేము అడుగుతా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు మరి మీరు వచ్చిన తర్వాత అదే వద్దన్న స్మార్ట్ మీటర్లు ఎందుకు పెడతా ఉన్నారు అంటే, ఆదానికి లొంగిపోయా మోడీ మిత్రుడు కాబట్టి ఆదానికి లొంగిపోయి ఆ రకంగా కార్పొరేట్ శక్తులకు లొంగిపోయి మీరు ఈరోజు పైన ప్రాణాలు వేయాలని చెప్పేసి దుర్మార్గం ఆలోచన చేస్తున్న విషయాన్ని మీరు గమనించాలని మేము కోరుతా ఉన్నాము. ఏంటి స్మార్ట్ మీటర్లు? నిజం చెప్తున్నా, మన వాళ్ళు చెప్పారు బాంబులు లాంటివి. అవి మన ఇంట్లోకి తగిలిస్తే మనకు బాంబులు తగిలించే మన ఇళ్ళన్నీ గుళ్ళైపోతుంది. మనకంత కుటుంబంతా అల్లా కల్లోలమైన పరిస్థితి ఇప్పటికే మనం చూస్తున్నాము. 25, 26లో 23, 24 మనం కాల్చినామంటే ఎవరో కాల్చినారంట. సర్దుబాటు ఛార్జీల పేరిట ఈ రోజు మన పైన భారాలు వేస్తున్నారు. నిజంగా మనకు 500 కాస్తే 1000 రూపాయలు వస్తుంది, 1000 కాస్తే 2000 వస్తుంది. ఏంటి ఎందుకు వస్తుంది? మనం కార్యాలయాల దగ్గర మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చంద్రబాబు నాయుడు తెచ్చినటువంటి స్మార్ట్ మీటర్లు వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజల ఇళ్లకు బిగించే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను నమ్మించి గొంతు కోసిందనే విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు ఆ రోజు జగన్ నరేంద్ర మోడీకి ఊడిగా చేస్తున్నాడు, స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి, బాధుడే బాధుడు అని చెప్పినటువంటి ఈ మహానుభావులు ప్రజలు నడ్డి విరిగేలాగా వీళ్ళు అధికారంలో వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే 15,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేశారు. అది చాలక అదే అదానికి ఊడిగా చేయడం కోసం ప్రజలకు ఇష్టం లేకుండా, ప్రజల అంగీకారం లేకుండా దొంగల్లాగా కంపెనీ వాళ్ళు, అధికారులు మధ్యాహ్నం పూట ప్రజలు లేని సందర్భంలో వచ్చి స్మార్ట్ మీటర్లు బిగించడం అంటేనే ఈ ప్రభుత్వం ప్రజలకు ఏ రకంగా భారాలు వేయడానికి సిద్ధపడిందో ప్రజానీకం అర్థం చేసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏమయ్యా ఇప్పుడున్నట్లు మీటర్లు పనికావా?
ఈ మీటర్లు పనికి రాకపోతే ప్రభుత్వమే పనికి రాదని లెక్క. అదానీ మీటర్లే గొప్ప వాళ్ళు ఉంటే మరి అదానీనే దేశాన్ని అప్పచెప్పండి. మరి విద్యుత్ సంస్థ ఏమైంది? ట్రాన్స్కో ఏమైంది? లేదు. విద్యుత్ మీటర్లు తయారు చేసే సంస్థలు ఏమైనాయి? ఈ 70 సంవత్సరాల కాలంలో అదానీ తయారు చేసిన మీటర్లు ప్రజల దగ్గరకు వచ్చాయా? లేదు. అంటే ప్రభుత్వం తయారు చేసినటువంటి మీటర్లు వచ్చాయా? సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఒకటే, ఇలా ఆస్తుల్ని కూడగట్టుకోవడం కోసం ఈరోజు పత్రికలు మనం చూసాం. బీజేపీ యొక్క ఆ పార్టీకి వచ్చిన చందాలు 97 కోట్ల రూపాయలు బడా కంపెనీలు విరాళాలు ఇచ్చేది చెప్తా ఉన్నారు. అంటే బడా కంపెనీలు ఈ రకంగా రాజకీయ పార్టీలకు దండాలాగా డబ్బులు ఇచ్చి వేల కోట్ల రూపాయల ప్రజలపైన భారం వేస్తుంటే మౌనంగా చూస్తూ ఊరుకున్నామంటే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. 2000 సంవత్సరం ఢిల్లీకి బయలుదేరిన జగ్గారెడ్డి ఆగస్టు 7న జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి వివాహానికి రాహుల్ గాంధీని ఆహ్వానించడానికి బయలుదేరిన జగ్గారెడ్డి సంగారెడ్డిలోని తన నివాసం రామ్నగర్ రామ్ మందిర్ గుడిలో జరగనున్న వివాహం. దీనికి చాలా రాజకీయ నేపథ్యం ఉందని పలువురు అభిప్రాయం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వివాదాలకు కేంద్ర బిందువు. ఈ నెల 9వ తేదీన ఖమ్మం వెళ్లే రైల్వే ట్రాక్ పక్కన ఒక వ్యక్తి పడి ఉన్నాడన్న సమాచారంతో జీఆర్పీ పోలీసులు ఎంజీఎంలో చేర్పించారు. అదే రోజు తొర్రూరు బస్టాండ్లో యాచకుడి పరిస్థితి విషమంగా ఉందని అక్కడ స్థానికులు చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి పంపించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ రైల్వే ట్రాక్ పక్కన పడి ఉన్న వ్యక్తి 10వ తేదీ రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. ఇది సమాచారాన్ని డ్యూటీ మెడికల్ ఆఫీసర్ అవుట్ పోస్ట్ లో సమాచారం ఇచ్చాడు. దీంతో అవుట్ పోస్ట్ సిబ్బంది జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చే బదులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే రాయపర్తి మండలం మైలారం గ్రామంలో ఉండే కుమారస్వామి అనే వ్యక్తి కనపడకుండా పోవడం, తొర్రూరు బస్టాండ్లో తిరుగుతున్న వ్యక్తికి కుమారస్వామికి పోలికలు ఉండడంతో తొర్రూరు పోలీసులు కుమారస్వామి భార్య రమ్మను ఐడెంటిఫికేషన్ కోసం ఎంజీఎం తీసుకుని వచ్చారు. మరి నేను టాయిలెట్ కని పోతే ఈయన బెడ్ ప్లేస్లో అదే ఏదో జరిగింది కానీ రాత్రి కూడా షిఫ్ట్ మన లేదన్నా పట్టేసి ఫ్రాక్చర్ అయింది. మరి టాయిలెట్కి ఎట్లా పోయింటే టాయిలెట్కి పోయిండు అని అన్నారు. కాదు నేను టాయిలెట్ పోతే ఈయన బెడ్ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి అన్నారు, వేరే వాళ్ళు వచ్చి పడుకున్నారు అన్నారు. ఈయన లేస్తాడా? టాయిలెట్ ఎట్లా అయినా మరి టాయిలెట్ పోయిండా ఎట్లా? అలానే మనల్లంతా టాయిలెట్ లేచిపోయేస్తారు వేరే వాళ్ళు. ఒక్కొక్క స్టోర్ ఒక్కొక్కటి ఉన్నాను. పోలీస్ అవుట్ పోస్ట్ కూడా వెళ్ళాము. అక్కడ ఉన్న రికార్డ్స్ పరిశీలించాము. ఆ రికార్డ్స్లో వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏ కేసు అయినా కూడా మా దగ్గర ఎమ్మెల్సీ అయినప్పుడు ఆ ఎమ్మెల్సీ కేసు కానీ అన్నోన్ కేసెస్ కానీ వారు ఒక ఇన్ఫర్మేషన్ పంపిస్తాము. వారు దాన్ని ఎంటర్ చేస్తారు. ఇద్దరు పేషెంట్లకు సంబంధించి కరెక్ట్ ఇన్ఫర్మేషనే వెళ్ళింది ఎమ్మెల్సీ రిజిస్టర్ వరకు. ఆ తర్వాత రైల్వే పోలీస్ ఎవరైతే రైల్వే ట్రాక్ మీద పడిన కేసు ఏదైతే ఉందో అన్నోన్ పర్సన్ అతను డెత్ అయినప్పుడు ఆ డెత్ అయిన వెంటనే వాటి డీటెయిల్స్ కూడా సపరేట్గా మళ్ళీ పంపించడం జరిగింది. అది డెత్ రిజిస్టర్లో పోలీస్ అవుట్ పోస్ట్లో డెత్ రిజిస్టర్లో రాసి ఉంది. వారు కూడా కరెక్ట్గా రాసుకున్నారు. కాకపోతే ఈ మెసేజ్ రైల్వే పోలీస్ వాళ్ళకి పోవాల్సింది. ఎవరైతే పోలీస్ అవుట్ పోస్ట్ ఎంజిఎంలో ఉన్న పోలీస్ అవుట్ పోస్టు రైల్వే పోలీస్కి ఇంటిమేట్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ తొర్రూరు పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. తొర్రూరులో ఉన్న ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్ అపమార్ స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు మంచిగానే ఉన్నారు. హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. వారి ట్రీట్మెంట్ మంచిగానే నడుస్తుంది. వారి బంధువులు కూడా వచ్చి మాట్లాడడం జరిగిందని తెలిసింది. రైల్వే ట్రాక్పై పడి ఉన్న అన్నోన్ బాడీ మాత్రం అతను డెత్ అయింది. ఆ డెడ్ బాడీని మార్చరికి కరెక్ట్గానే పంపించడం అయింది. కరెక్ట్ ఐడెంటిటీతో పంపించారు. మా డాక్టర్లు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అతని గురించి రైల్వే పోలీసు కాజీపేట వారు తెలియాల్సిన బదులు తొర్రూరు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వారు ఇవ్వడం జరిగింది పోలీస్ అవుట్ పోస్ట్. దానివల్లనే ఈ ప్రాబ్లం అంతా జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.